ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగడం లేదా? కాస్ట్‌లీ షాంపూస్, కండిషనర్స్ ఇంకా ఎక్కడ లేని ఆయిల్స్ ప్రిపేర్ చేసి యూజ్ చేసినా కూడా జుట్టు రాలడం అస్సలు ఆగట్లేదా? అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కంగారు పడనవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సగం మీ హెయిర్ రీగ్రోత్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈరోజు నేను మీకోసం ఒక పర్ఫెక్ట్ హెయిర్ రీగ్రోత్ టానిక్ అయితే చూపించుతున్నాను. న్యాచురల్‌గా మనకి దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసే హెయిర్ టానిక్ అనేది ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్‌నైనా ఇట్టే పరిష్కరిస్తుందండి. వెంటనే హెయిర్ రావడం బంద్ అయిపోతుంది. అది కూడా రోజుల్లోనే మీకు తేడా అనేది కనిపిస్తుంది. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అండ్ ఈ రెమెడీ కోసం మీకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఇక్కడైతే నేను మినరల్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మినరల్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. స్పెసిఫిక్‌గా మినరల్ వాటర్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆల్రెడీ అవి స్టెరిలైజ్ అయిన వాటర్ కాబట్టి అందులో మినరల్స్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మన హెయిర్ రీగ్రోత్‌కి కూడా హెయిర్ రూట్స్ గట్టిపడడానికి మనకి మంచి మంచి ఇంగ్రీడియెంట్స్‌తో ఈ టానిక్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ రీగ్రోత్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది మినరల్ వాటర్ అనేది. ఒకవేళ మీకు అవైలబిలిటీ లేకపోతే కనుక నార్మల్ వాటర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ యూజ్ చేసుకుంటున్నాము. టీ పౌడర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయండి. అవి హెయిర్ రూట్స్‌కి బలాన్ని ఇవ్వడమే కాకుండా త్వరగా జుట్టు అనేది తెల్లబడకుండా ఉండడానికి ఫస్ట్ నుంచే మనకి జుట్టు తెల్లబడడం యొక్క లక్షణాన్ని తగ్గించేస్తుందండి. టీ పౌడర్‌లో ఉన్న మంచి లక్షణం అది. సో, టీ పౌడర్‌ని మనకి 2 బెనిఫిట్స్ అంటే 2 ఇన్ 1గా మనకి బాగా పనిచేస్తుంది. హెయిర్ రావడం ఆగిపోతుంది. అండ్ వైట్ హెయిర్ కూడా రావడం తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మెంతులు తీసుకోవాలి. మెంతుల గురించి మీ అందరికీ బాగా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా హెయిర్ గ్రోత్‌కి మెంతుల్ని మెయిన్ ఇంగ్రీడియంట్‌గా యూజ్ చేస్తాము. ఎందుకంటే అందులో ఉన్న పోషక విలువలనేవి జుట్టుని ఎంత బాగా పెంచుతాయంటే ఎలాంటి సన్నని పిలకలా ఉన్న జుట్టు కూడాను వితిన్ డేస్‌లోనే మీకు మంచి గట్టిగా దృఢమైన జుట్టు అనేది మీకు పెరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ తీసుకుంటున్నాను. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది కదండీ! అది సహజమైన సిట్రిక్ యాసిడ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. మనకి జుట్టు ఎందుకు విపరీతంగా ఊడిపోతుందంటే రూట్స్ చాలా బలహీనంగా ఉండడం వలన ఊడిపోతుంది. మధ్య మధ్యలో జుట్టు అనేది పగిలిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే జుట్టుకి కావాల్సిన పోషణ తగ్గిపోయినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. సో, రూట్స్ దగ్గర క్లీన్ చేయడం కోసం, రూట్స్ బలంగా ఉండడం కోసం రూట్స్ చుట్టూ పేరుకుపోయిన బ్యాక్టీరియాను గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ, ఇంకా చక్కగా చెప్పుకోవాలంటే చుండ్రుని రిమూవ్ చేయడానికి లెమన్ బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కాల్ప్‌ని క్లీన్ చేసుకుంటేనే కదండీ! తర్వాత గ్రోత్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతుంది. దట్టు కూడా అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ ఉన్న ఈ లెమన్‌ని ఈ విధంగా యూజ్ చేయడం వలన మీకు చుండ్రు సమస్య పూర్తిగా పోయి ఇచ్చింగ్‌నెస్ ఉండదండి. స్కాల్ప్ అంతా కూడాను క్లీన్‌గా ఉంటుంది. దట్టు హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా, క్లీన్‌గా, నీట్‌గా, సాఫ్ట్‌గా మనకి పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కరివేపాకు తీసుకున్నాను. జుట్టు మీకు విపరీతంగా పెరగాలన్నా, జుట్టు రాలిపోవడం ఆగిపోవాలన్నా, లేదంటే జుట్టు ఎప్పటికీ కూడాను 60, 70 సంవత్సరాలు వచ్చే వరకు కూడా జుట్టు తెల్లబడకుండా ఉండాలన్నా, కరివేపాకుని మన లైఫ్ స్టైల్‌లో ఎక్కువగా తీసుకోమని డాక్టర్స్ సైతం ఎక్కువ చెప్తా ఉంటారు. బట్ కరివేపాకుని ఎక్కువ మనం ఫుడ్‌లో అయినా తీసుకోవచ్చు. ఇలాంటి టానిక్స్‌లో గనక కరివేపాకుని డైరెక్ట్‌గా మనకు స్కాల్ప్‌కి అప్లై చేయడం మూలాన స్కాల్ప్‌కున్న ఈ రూట్స్‌లోకి ఈ కరివేపాకు అనమాట ఈ టానిక్ లోపలికి వెళ్ళి హెయిర్ రూట్స్‌ని బలంగా చేయడమే కాకుండా హెయిర్ ఎప్పటికీ ఊడిపోకుండా హెయిర్ యొక్క స్ట్రెయిన్ అనేది చాలా లావుగా రావడానికి బాగా ఉపయోగపడుతుందండి. మీకు ఒక్క వెంట్రుక ఊడిన చోట ఒక్క రూట్‌లోంచి మీకు 4, 5 వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఈ పదార్థాలన్నీ నేచురల్‌గా దొరికిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం యాడ్ చేసి ఒక టానిక్‌లా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం మూలన అస్సలు హెయిర్ గ్రోత్ అనేది మామూలుగా ఉండదండి. మీరింకా కాస్ట్‌లీ ఈ షాంపూస్ గానీ, కండిషనర్స్ గానీ, ఇంకా హెయిర్ ఆయిల్స్ గానీ అన్నీ వదిలేస్తారనమాట. చాలామందికి బయటికెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడాను లేడీస్‌కి ఆయిలింగ్ చేసుకోవడం అంటే పెద్దగా ఇష్టపడరు. ఎక్కువ వాళ్ళు హెడ్ బాత్ చేసుకోవడానికే ఇష్టపడతారు. సో, అలాంటి వాళ్ళనమాట చాలా హ్యాపీగా ఈ టానిక్‌ని వితౌట్ ఆయిల్ లేకుండా డైలీ యూజ్ చేసుకోవచ్చండి. మీకెప్పుడు కావాలంటే అప్పుడు హెడ్ బాత్ చేసుకోవచ్చు. 2 డేస్‌కి గానీ, 3 డేస్‌కి గానీ యాజ్ యువర్ విష్ అనమాట. అంత బాగా పనిచేస్తుంది. అసలు మీరు స్కాల్ప్‌కి గానీ, హెయిర్‌కి అప్లై చేసిన తర్వాత ఇది మీకు వాటరీగా అనిపించదు. ఎందుకంటే మనం ఈ లిక్విడ్‌ని చాలా థిక్‌గా అంటే మనం తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి
హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మనం మరిగించుకుంటాము. అందువల్ల అనమాట ఇది ఎక్కువ రోజులు మనకి స్టోరేజ్ లైఫ్ ఉంటుంది. ఇది బయట పెట్టినా కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిజల్టే ఇస్తుంది. మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్ అయితే మార్నింగ్ బయటికి వెళ్ళేటప్పుడు మీరు హెయిర్ జెల్ ఎలాగైతే అప్లై చేసుకుంటారో అలానే ఈ టానిక్‌ని చక్కగా స్కాల్ప్‌కి అప్లై చేసుకొని కొంచెం సేపు ఒక 2, 3 మినిట్స్ మసాజ్ చేసుకొని చక్కగా క్రాఫ్ట్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు హెయిర్ స్టైల్ చేసుకొని. అస్సలు మీకు తలకి ఏదైనా పెట్టుకున్నామా, అప్లై చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. వితిన్ మినిట్స్‌లోనే ఇది డ్రై అయిపోతుంది. స్కాల్ప్ అనమాట మొత్తం వెంటనే ఈ లిక్విడ్‌నంతా, ఈ టానిక్‌నంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మగవాళ్ళకుండే హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇట్టే చిటికలో మాయమైపోతాయండి ఈ టానిక్ యూజ్ చేసిన తర్వాత. అలాగే లేడీస్‌కున్న టెన్షన్స్ గానీ, వర్క్ ప్రెషర్స్ గానీ వీటన్నిటి మూలాన వాళ్ళ హెడ్ మీదే ఆ ప్రభావం చూపిస్తుంది. ఆ హెడ్ అనేది ఎంత హీట్‌గా మారిపోతుందో దానివల్లనే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంది. సో, అందుకనే మీరు ఇలాంటి న్యాచురల్‌గా దొరికే ఈ ప్రకృతి పరంగా దొరికిన ఇంగ్రీడియెంట్స్‌తో ప్రిపేర్ చేసిన ఈ టానిక్‌ని ఒక్కసారి ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోనే మంచి రిజల్ట్స్ ఇచ్చే అద్భుతమైన న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మన ఛానల్‌లో నేను షేర్ చేస్తూ ఉంటానండి. దీనికోసం మీరు చేసే ఒక పెద్ద హెల్ప్ ఏంటంటే జస్ట్ మన ఛానల్‌ని కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ బార్‌లో ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. తద్వారా మీరు ప్రతి ఒక్క రెసిపీని వెంటనే ప్రిపేర్ చేసి యూజ్ చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోగలరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంతేనండి, చూసారు కదా నేను చాలాసేపు మరిగించాను. ఒక 10-15 మినిట్స్ మీరు మరిగిస్తే గనక పర్ఫెక్ట్ లిక్విడ్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ టానిక్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో బయట మీరు డబ్బులిచ్చి కొన్నా కూడా ఇంత మంచి కన్సిస్టెన్సీలో, ఇంత మంచి ఇంగ్రీడియంట్స్‌తో, ఇంత క్వాలిటీ పరంగా మీకు దొరకదు. సో, లిక్విడ్ అయితే బాగా మరిగిపోయిందండి. హాఫ్ ఆఫ్ ద గ్లాస్ అయిపోయింది. సో, నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్‌లో నేను స్ట్రెయిన్ చేసి చూపిస్తున్నాను. ఈ టానిక్ అనేది చిన్న పిల్లలకు కూడా హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. వాళ్ళకి నైట్ పూట అప్లై చేసేసి మార్నింగ్ పూట మీరు హెయిర్‌కి ఆయిలింగ్ కూడా చేసుకోవచ్చు. అంత బాగా పనిచేస్తుంది. మీరు ఇప్పటి నుంచి పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఇలాంటి న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసిన టానిక్స్ గానీ, సీరమ్స్ గానీ, హెయిర్ ఆయిల్స్ గానీ యూజ్ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్‌లో హెయిర్‌కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయరండి. సో, ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఆముదం యూజ్ చేసుకోవాలి. మా దగ్గర ఆముదం లేదు అని అనుకుంటే ఆలివ్ ఆయిల్ గానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ గానీ, ఇవి గూడా ఏమి లేదంటే కోకోనట్ ఆయిల్ గూడా మీరు ఒక 1 స్పూన్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిలు, ఆలివ్ ఆయిలు, ఇంకా క్యాస్టర్ ఆయిల్ అనేవి హెయిర్ గ్రోత్‌కి చాలా ఇన్‌ఫ్యూజన్‌గా పనిచేస్తాయండి. రిజల్ట్ అనేది చాలా తొందరగా చూపిస్తాయి. ఎందుకంటే వాటిలో ఉన్న సహజ లక్షణం అది. సో, ఇవేమీ లేవనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ గూడా మీరు 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సూపర్ డూపర్ హెయిర్ రీగ్రోత్ న్యాచురల్ టానిక్ అయితే రెడీ అయిపోయింది. ఎంత సివియర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఇట్టే పోతాయండి ఈ హెయిర్ టానిక్‌తో. అంత బాగా హెయిర్ అనేది దీన్ని ఇన్‌ఫ్యూజ్ చేసుకుంటుంది. త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ టానిక్‌కి తొందరగా అడ్జస్ట్ అయిపోయి మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రియల్‌గా, క్విక్‌గా మీకు క్లియర్ అయిపోతాయి. చూడండి, ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మీరు చక్కగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ టానిక్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. బయట టెంపరేచర్‌లో కూడా మీకు ఎక్కువ రోజులు ఇది స్టోరేజ్ లైఫ్ అనేది ఉంటుంది. డైలీ కూడా మీరు చక్కగా కాటన్ బాల్ తీసుకొని చక్కగా స్కాల్ప్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే గనక స్ప్రేతో కూడా మీరు హ్యాపీగా అప్లై చేసుకొని స్కాల్ప్‌కి మర్దన చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు హెడ్ బాత్ చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై.